ఇండస్ట్రీ రోజు పరుగులు పెడుతూ ఉంటుంది. హీరోల చుట్టూరు, డైరెక్టర్ల చుట్టూరు, ప్రొడ్యూసర్ల చుట్టూరు. అందరికీ ఇక్కడ ఏయో ఒక సమస్యలు, ఏయో ప్రాబ్లమ్స్. అందరి గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ ఇండస్ట్రీలో తెర వెనక చాలామంది ఉంటారు. చాలా ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఏవేవో కళలు ఉంటాయి. వాళ్ళ బాధలు కానీ ఎవరో పట్టించుకునే వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీడియా కూడా, మాలాంటి మీడియా కూడా ఇలా అదే చేస్తుంది. బట్ ఈరోజు అలా తెర వెనక ఉండి ఇబ్బందులు పడే వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు ఒక జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మన దగ్గర జూనియర్ ఆర్టిస్ట్ చందు ఉన్నారు. హాయ్ చందు. హాయ్. చెప్పండి చందు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ నుంచి వచ్చాం సార్. మా ఊరు వచ్చేసి ఆంధ్ర. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుని వచ్చాం, కానీ బై ఛాన్సెస్ ఏవి దొరకట్లేదు. మేము 1.5 year అయిపోయింది. చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు, అంతే. కానీ ఎవరికి అవకాశాలు రాలేదు. అవకాశాలు ఎందుకు రాలేదంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఉంటేనే, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే ఇస్తాము అనేసి చాలామంది అయితే చెప్పారు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి, ఏదైనా డబ్బులు కడితేనే జరుగుతుంది అని. చిన్న చిన్న కష్టాలు అనుకుని లేదు సార్, చాలా పెద్ద కష్టాలే ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇక్కడ విలువ ఇయ్యరు. మెయిన్ విలువ ఉండదు. విలువ తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకురా, ఏంట్రా, పోరా, రారా, లూజ్, అది ఇది చాలామందే మాట్లాడతారు. అసలు ఏ ఊరు మీది, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, ఏంటి, ఎలాంటి ఫ్యామిలీ మీది? సార్ మా ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మాకేం ఆస్తిపాస్తులు ఏం లేవు సార్ చెప్పుకోవడానికి. ఒక ఇల్లు తప్ప వేరే ఇంకేం లేదు. ఇల్లు తప్ప ఇంకా వేరే ఏం లేదంటే, మేము ట్యాక్సీ డ్రైవర్గా చేశాను బెంగళూరులో. కొన్నాళ్ళు ట్యాక్సీ డ్రైవర్గా చేసుకున్న తర్వాత నా గోల్, నేను అప్పటి నుంకునే అనుకున్నా సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమా రంగాల్లో ఏదో ఛాన్స్, అవకాశం కావాలి. ఇప్పటి వరకు నేను ట్రై చేస్తూనే ఉన్నాను సార్. ముందుకు కూడా ట్రై చేస్తూనే ఉంటా. ఎన్నిసార్లు ఓడిపోయినా అనుకున్నా ట్రై చేస్తూనే ఉంటా. ఓడిపోయినా ట్రై చేయాలనేది నా కసి, పట్టుదల. ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారు కదా అని ప్రయత్నిస్తున్నా. అది ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది అనేది నా ఒపీనియన్ ఉంది సార్. అసలు ఎక్కడ ఉంటారో జూనియర్ ఆర్టిస్టులు అందరూ, ఎక్కడుంటారు? మీ లైఫ్ ఎలా ఉంటుంది? జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ అంటే సార్, ఇక్కడ కృష్ణానగర్లో మామూలు హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్లో పడుకుంటాం. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ నార్మల్, వాష్రూమ్ ఫెసిలిటీస్ నార్మల్గానే ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. కానీ తర్వాత మార్నింగ్ మేము లేచి ఇక్కడ కృష్ణానగర్ గడ్డ మీదకి వచ్చేసామంటే అక్కడ బస్సెస్ ఉంటాయి సార్. బస్సెస్ ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ కూడా. నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు వద్దు. నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు, నువ్వు వద్దు. మీడియంగా ఉండాలి. వాళ్ళ గడ్డాలు మీసాలు ఉండాలి. కొంతమంది గడ్డాలు మీసాలు ఉండకూడదు అంటారు. అలాంటి వాళ్ళని కూడా కొంతమంది, చాలామందిని వెనక్కి పెట్టేసి తీసుకెళ్తారు. ఇంకొకటి ఏంటంటే, పర్పస్ ఏంటంటే, ఇక్కడ 400 మంది ఉన్నారు. 400 మందిలో 200 మంది తాగుబోతులే ఉన్నారు. ఇంకా జూనియర్ ఆర్టిస్టులు ఎందుకంటే కష్టపడడానికే వచ్చారు చాలామంది. 400 మంది, 200 మందికే చాలా అవకాశాలు ఇస్తారు వాళ్ళు. 200 మందికి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మాలాంటి జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం దొరకట్లేదు. వాళ్ళకేంటంటే, మాకు 400 ఇస్తున్నా కానీ వాళ్ళకి 300 ఇస్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే సాయంకాలం వాళ్ళకి మందుకు డబ్బులు వచ్చాయా, తినడానికి డబ్బులు వచ్చాయా. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ వల్ల పెడతారు, లంచ్ వల్ల పెడతారు. ఈవినింగ్ మాత్రమే వాళ్ళకి ఖర్చు ఉంటుంది. కృష్ణానగర్లో పిల్లర్ దగ్గర పండుకొని ఎక్కడో అక్కడ ఒక చోట పండుకొని నిద్రపోతారు. మార్నింగ్ లేచి షూటింగ్కి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరుండే రూమ్స్ ఎలా ఉంటాయి? ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్లో? ఒక్క రూమ్లో దాదాపు అంటే ఒక 45 మెంబర్స్ ఉంటాం సార్. 45 మెంబర్స్ ఒక రూమ్లోనే? ఒక్క రూమ్లో ఎంత ఉంటుంది రూమ్? అది రూమ్ అంటే ఒక హాల్. అది దాదాపు అంటే ఒక సైట్ 30 to 40 ఉంటుంది కదా, ఆ సైట్ అంతలో ఒక హాల్. అంత హాల్లో మేము దాదాపు అంటే 40 to 45 మెంబర్స్ ఉంటాం. ఫ్యాన్లు ఏవి ఉంటాయి? ఫ్యాన్లు ఉంటాయి సార్, ఫ్యాన్లు ఉంటాయి. మాకు పడుకోవడానికి చేపలు ఇస్తారు. చేపలు ఇస్తే ఆ చేపల మీద పడుకోవాలి. అది ఇంకొకటి ఏంటంటే, మేము నైట్ 10 o'clock వెళ్ళి మార్నింగ్ 5 o'clock లేచి వెళ్ళిపోతాం. అంతసేపుకే 100 రూపాయలు కట్టాలి మేము. 100 రూపాయలు కట్టాలి. మీకు రోజు వచ్చే 400లో 100 రూపాయలు? 400లో 100 రూపాయలు అక్కడ పోద్ది. ఫుడ్ నైట్ డిన్నర్ చేయాలి కాబట్టి 100 రూపాయలు ఫుడ్ పోతే ఇంక 200 మాత్రమే మిగులుతుంది మాకు. ఇప్పుడు ఆ రూమ్స్ నీట్గా ఉంటాయా? వాష్రూమ్స్ ఇవన్నీ ఏంటి? లేదు సార్, నీట్నెస్ అయితే ఉండదు. ఖచ్చితంగా చెప్పాలి, నీట్నెస్ అయితే ఉండదు. మేమే నీట్నెస్ చేసుకొని పడుకోవాలి. ఈరోజు ఇక్కడ పనుకున్నాను, రేపు వచ్చి కూడా ఇక్కడే పనుకోవాలంటే కుదరదు. రేపు ఇంకొకడు ఎవరో ఒకరు వస్తారు, కొత్తవాడు వస్తాడు, అక్కడ పనుకుంటాడు. నేను వేరే చోట వెళ్ళాను పనుకో.
అది కాన్సెప్ట్ ఉంటుంది. అదే లేదు లేదు నువ్వు వెళ్ళిపో అంటే నన్ను పంపించేస్తారు రూమ్ నుంచి బయట. నువ్వు 10 days ఇంకూ ఒకే చోట పడుకో. నెక్స్ట్ డే ఏదైనా కొంచెం లేట్ అయిందంటే అక్కడ నువ్వు వేరే వాళ్ళు వచ్చి పడుకున్నావంటే నువ్వు లేపియడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను పడుకున్నా, నేను డబ్బులు కట్టే అంటారు. అంతే తప్ప ఇంకా చాలా కష్టం సార్ ఇక్కడ. రూమ్స్ ఫెసిలిటీస్ ఉండదు. ఇప్పుడు స్నానం చేయడానికి కానీ వాష్రూమ్స్ కానీ అవి ఉంటాయా మరి 100 రూపీస్ రూమ్స్లో? సార్ చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. పొద్దున్న 4 గంటలకు స్నానం చేస్తాం, చన్నీళ్ళతోనే స్నానం చేస్తాం. మా కష్టాలు ఎవ్వరూ తెలుసుకోరు సార్. అయినా ఇక్కడ కానీ అక్కడ ఒక్కొక్క రోజు వెళ్తే షూటింగ్ లేదు అని చెప్పేస్తారు. దాదాపు ఇప్పుడు అయినంత తక్కువే ఉన్నాయి సార్ షూటింగ్స్. ఏ షూటింగ్స్ లేదు. ఏదో ఒక మూవీ మాకు కెరియర్గా ఇస్తున్నారంటే మాకు ఎవరైనా కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది సార్. ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు కాలు పట్టుకొని లాగాలనుకోరు. చాలామంది బాగుపడకూడదనే కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తే అసలు షూటింగ్స్ ఉన్నాయో లేదో? ఇప్పుడు రేపు 4 లేసి రోజు వెళ్ళాల్సిందేనా? అవును సార్. కృష్ణానగర్ పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోతే మనము 550 ఉంది, తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 ఉంది, అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏజెంట్ వస్తారు. మనతో తీసుకెళ్ళడానికి ఏజెంట్ వస్తాడు. ఏజెంట్ ద్వారా మనం వెళ్తాం బయట. వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకుంటేనే వాళ్ళు మాత్రమే వెళ్తారు, లేకపోతే వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఖాళీ. మిగతా వాళ్ళంతా ఖాళీగా ఉంటారు సార్. దాదాపు 100 మంది అయినా ఖాళీ ఉంటారు రోజు. ఒక 400 మందిలో 100 మంది అయినా ఖాళీ ఉంటారు 100%. అది ఎలా అంటే మీరు ఇప్పుడు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు పొడుగ్గా ఉన్న వాళ్ళతోనే సెలెక్ట్ చేసుకుంటారు. మీకు అలాంటి వాళ్ళ కాల్లో అలాంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. మీకు 5 members కావాలా 5 members తీసుకెళ్తారు. ఈరోజు అయితే చాలా తక్కువ షూటింగ్. ఈరోజు కేవలం 7 members మాత్రం వెళ్ళారు. ఎంతమంది వచ్చారు మొత్తానికి? ఈ రోజు అయితే దాదాపు 200 మంది వచ్చారు. 200 మంది నుంచి 7 members మాత్రం తీసుకెళ్ళి మిగతా 193 మంది ఇంటికి వెళ్ళిపోవాల్సింది. అదే రూమ్కి వెళ్ళాలి, అదే రెంట్ కట్టాలి, అక్కడే 3 పూట్ల భోజనం చేయాలి. 3 పూట్ల భోజనం చేసిన డబ్బు మామూలుగా షూటింగ్ ఉంటే 2 పూట్లు అక్కడ తినేస్తారు. అవును సార్, 2 పూట్లు అక్కడైనా ఫుడ్ చాలా క్రిటికల్గా ఉంటుంది సార్. అక్కడ తెచ్చేవాళ్ళు మనకి ఎవరైతే అక్కడి నుంచి తీసుకొస్తారో ఫుడ్, వాళ్ళు కూడా ఆ ఫుడ్ తినరు. నేను చూసాను, నా కల్లారా చూసాను. వాళ్ళు పెట్టేవాళ్ళే ఫుడ్ వేరే పక్కన హోటల్కి వెళ్ళి తినడం నేను చూసాను, నా కల్లారా నేను చూసాను. వాళ్ళు మాకెందుకు ఇలాంటి ఫుడ్ పెడుతున్నారు అనేది మాకైతే తెలియదు. ఇలాగే హరిహర వీరమల్లు షూట్కి వెళ్తే ఫుడ్ బాగాలేదని మేము గొడవకి దిగాం. అంత పెద్ద సినిమాలో సరే, ఎంత పెద్ద సినిమా అయినా కానీ ఫుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఫుడ్ ఏది పెట్టాలో అదే పెడతారు సార్. ఓకే, మీరు జూనియర్ ఆర్టిస్ట్ కదా అనేసి ఎక్కువ ఏదో ఒక టేస్టీగా కూడా ఫుడ్ పెట్టరు. అలాంటి ఫుడ్ పెడతారు మాకు. ఏదో మేము కావాలి అని కోరుకుంటున్నాం కానీ ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటే మాకు కష్టపడాలంటే ఫుడ్ ఫెసిలిటీస్ కదా సార్. బేసిక్ కదా, తినడానికి తినడానికి కరెక్ట్గా తిండి ఉంటే తప్ప పని చేయలేము మనం. ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్లో అలా జరిగినప్పుడు మరి ఏమైంది? మీరు ఏదన్నా కంప్లైంట్ చేస్తే మాకు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి సపోర్ట్ చేసి మీరు ఎవరు తినకండి ఫుడ్, నేను ఇంకొక ఫుడ్ తెప్పిస్తాను, మీరు ఎవరు తినకండి అని చెప్పేసి ఆ ఫుడ్ పక్కన పెట్టి, ఆయన పేరు తెలుసు సార్. ఓకే, ఏంటి షూటింగ్లో ఆయన షూటింగ్లో క్యారెక్టర్ రోల్ ఉండేది. ఓకే ఓకే, క్యారెక్టర్ రోల్ ఉండేది. బట్ హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్. ఆయన కొంచెం పెద్ద ఆయనే, మంచి రోల్ ఉంది ఆయనకి. ఆయన రోల్ బాగుంది. ఇంకొక ఫైట్ మాస్టర్ కూడా వచ్చాడు. ఫైట్ మాస్టర్ కూడా వచ్చి మేము ఫుడ్ తినము, మాకు వేరే ఫుడ్ తెస్తేనే మేము తింటాము అని చెప్పేసి దాదాపు ఒక 100 మందిని అక్కడే ఆపేశారు. షూటింగ్కి వెళ్ళలేదు ఆ రోజు. షూటింగ్కి వెళ్ళలేదు. తర్వాత వేరే ఫుడ్ వచ్చింది, ఆ ఫుడ్ తినేసి వెళ్ళాము మేము. ఇక్కడే మన ఏంటి సార్ అది, రామానాయుడు స్టూడియో దగ్గరే జరిగింది షూటింగ్ ఆ రోజు. ఓకే, అక్కడ ఒక రోజు జరిగింది. మళ్ళీ గోల్కొండలోనూ షూటింగ్ జరిగింది. ఇప్పుడు డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, లేకపోతే హీరోలు వీళ్ళ దృష్టికి వెళ్ళవా? ఇలా పెడుతున్నారు, ఇలా ఫుడ్లు పెడుతున్నారు, వాళ్ళు ఫుడ్ ఇలాంటి తింటున్నారు అనేసి ఎప్పుడు చూడరు, ఎప్పుడు ఆ ప్లేస్ కూడా రారు. జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ భోజనం తింటున్నారు అనే ప్లేస్ కూడా వాళ్ళు రారు. ఓకే, వాళ్ళకని సపరేట్ ఉంటుంది, లేదా కొంతమంది క్యారేజ్ వచ్చేది ఉంటుంది, వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్యారవాన్కి వెళ్ళి తింటారు అంతే తప్ప మేము ఉండే దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక్కరోజు ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ, ఒక యాక్టర్ ఎవరైనా కానీ ఎవ్వరు వచ్చి చూస్తారు. ఇప్పుడు మీరు
కృష్ణనగర్లో ఉంటారు ఇప్పుడు, అన్నపూర్ణలోనో లేకపోతే జూబ్లీ హిల్స్లోనో Yes. దూరాలు ఉంటాయి కదా, అవును సార్. అక్కడికి ఎలా వెళ్తారు? నడుచుకుంటూనే వెళ్ళిపోతాం సార్. దాదాపు మేము రోజు మార్నింగ్ లేవగానే 3 కిలోమీటర్లు నడుస్తాం. ఓకే. 3 కిలోమీటర్ అంటే అది 1 అవర్లో నడుచుకుంటే అంటే ముందు రోజు ఏం తెలియవు షూటింగ్లు ఉన్నాయో లేవో, పొద్దున్నే లేచి మీరు పొద్దున్నే అక్కడ 4 గంటలకి మాకు వాట్సాప్లో అప్డేట్ వస్తుంది సార్. పొద్దున్న 4కి 4కి అప్డేట్ వస్తే అప్డేట్ ఫాలో అవుతూ మేము వెళ్ళిపోతాం. అప్డేట్ రాకపోతే అప్డేట్ రాకపోతే షూటింగ్ లేనట్టే. ఆహా. ఏదైనా మేము ఖాళీగా వెళ్తాం, అక్కడ ఉంటే షూటింగ్స్ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వేరే ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్కి వెళ్ళిపోతాం అంతే తప్ప ఇంకా వేరే షూట్ ఇప్పుడు ఏమి ఇంకేమన్నా పనులు ఉంటాయి జూనియర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ కాకుండా ఏమన్నా పనులు ఉంటాయా అసలు? సెట్ వర్క్ దొరుకుతుంది సార్. అంటే సెట్ వర్క్ అంటే మనం ఈ కెమెరామ్యాన్ ఏది చెప్తే అది చేయడం, లేకపోతే అది ఇది పిల్లర్లు హెల్పర్ కింద సార్. హెల్పర్ కింద అది ఇది చేయాలి. అది చాలా కష్టమైన పనే సార్. అది చాలా కష్టమైన పనే, బట్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము చేసాం కూడా, మేము చేస్తూనే ఉంటాం. అలాంటి పని చేస్తాం. మళ్ళీ మేము ఏదో క్యారెక్టర్ అవకాశాల కోసం వచ్చాం కానీ ఇలాంటి పని కోసం అయితే రాలేదు. ఒక రోజు లేదా ఒక రోజు మాకు అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చిన రోజు అది కథ వేరే ఉంటుంది సార్. ఇప్పుడు నెలలో ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది? నెలలో దాదాపు అంటే ఒక 20 to 25 days ఉంటుంది సార్ మనకు షూటింగ్. ఓకే. షూట్ ఉంటే పర్లేదు, షూట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే, మహా అయితే 200 మందికి ఇస్తారేమో రోజు. 100% సార్. దాదాపు అంటే ఎందుకు వెళ్ళిపోతారు అనేది అర్థమే అవ్వదు. దాదాపు చాలా మంది అయితే వెళ్ళిపోయారు. మాకు ఈ షూట్ లేదు, ఫుడ్ కరెక్ట్గా ఫెసిలిటీస్ లేదు అనేసి ఫుడ్ చేయకుండా చాలామంది వెళ్ళిపోయారు సార్. నాకే కడుపు కాలిపోద్ది. నేను ఒక్కొక్కసారి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. లేదు, ఒక విలువ ఉండాలి, ఇక్కడికి వచ్చాము ఏదో ఒకటి సాధించుకొని వెళ్ళాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ మీద ఉన్నా సార్. ఏదో ఒక రోజు చిన్న అవకాశం ఇస్తారనేసి, ఒక్క చిన్న అవకాశం ఇస్తే నాలో ఉన్న టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటా. నాలో ఉన్న కళ ఉంది, ఏదో ఆ కళను నేను ప్రూవ్ చేసుకుంటా సార్. ఎవరో ఒకరు అవకాశాలు ఇస్తారు సార్. ఇప్పుడు మీకు 400 ఇస్తారని అంటున్నారు. ఇప్పుడు మీకుండే ఏజెంటో బ్రోకరో అతనికి ఎంత ఇస్తారు? అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ మీకు ఇస్తారా? అది మనకు ఐడియా లేదు సార్. 100% అంత ఆ డబ్బులు మనకైతే ఇయ్యరు. వాళ్ళు ఏజెంట్ ఏదో ఒక కొంచెం తీసుకొని మనకి 400 ఇస్తారు. కమిషన్ కింద ఏదో ఒకటి తీసుకొని ఇస్తారు తప్ప మనకి మొత్తం. ఇప్పుడు మీకు ఇచ్చే ఈ 400 ప్రాంప్ట్గా ఇస్తారా? ఎగ్గొడతారు సార్ ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర జరుగుతుంది. అంటే కొంతమంది దగ్గర అయితే జరగదు, కొంతమంది దగ్గర మాత్రమే జరుగుతుంది ఇలాంటిది. అలాంటి వాళ్ళు ఏంటంటే, నాకైతే నేను 13 రోజులు పని చేస్తే కేవలం నాకు 2 రోజులదే ఇచ్చి ఇంకా 11 రోజులు ఎగ్గొట్టేశాడు. వాళ్ళ పేరు వద్దు. అంటే ఇప్పుడు మరి ఏ రోజుగా రోజు డబ్బులు రాకపోతే మీరు ఇంకా బండి నడపడానికి లేదు కదా, ఇంకా అసలు అలా ఇబ్బంది పడతాం సార్. ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకుంటారా? ఇంటి దగ్గర నుంచి అడిగితే మాకు మర్యాద ఉండదు సార్. మేము వలస వచ్చాము, చాలా దూరం నుంచి వచ్చాం సార్. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఇంటి వాళ్ళతో డబ్బులు అడిగితే మాకు రెస్పెక్ట్ ఉండదు. నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడ అంటారు. ఊర్లోనే రా చేసుకొని పని తిందురా అంటే వాళ్ళకు అర్థం అవ్వాలి కదా సార్. మీరు ఉండే లైఫ్ కానీ మీరు పడుతున్న బాధలు కానీ ఇంట్లో ఎవరికి ఏం చెప్పాను సార్. అసలు ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్ రావడం అలాంటివి చేస్తారా? లేదు సార్. నేనే కావాలంటే ఊరికి వెళ్తాను అంతే తప్ప నేను మాత్రం వాళ్ళని రానివ్వను. ఏదో ఒక స్థాయికి వెళ్ళే వరకు రానివ్వను. నేను ఇక్కడ ఏం బాధపడుతున్నా అనేది కూడా నేను అమ్మా నాన్న అడిగితే తిన్నావా అంటే తిన్నాననే మాత్రమే చెప్తాను అంతే తప్ప ఎలా ఉంది వర్క్ అంటే నేనేం చెప్పను. నేను బాగానే ఉన్నాను అంటాను. ఎందుకంటే వాళ్ళు టెన్షన్ అవ్వకూడదు సార్. మెయిన్ వాళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలనేసి నేను ఇంత దూరం వచ్చాను. ఒక్క రోజు అవకాశం వచ్చిన రోజు మాత్రం వాళ్ళని బాగా చూసుకుంటాను. ఇప్పుడు లేడీస్కి ఎలా ఉంటుంది మీ దాంట్లో? లేడీస్ని ఎలా చూస్తారు? లేడీస్ వాళ్ళది ఒక రేంజ్ ఎక్కువ ఉంటారు కానీ వాళ్ళది ఒక రేంజ్ సార్. వాళ్ళది మాకు 400 ఇస్తే వాళ్ళకి 700 ఇస్తారు. లేడీస్కి ఎక్కువ ఇస్తారు? లేడీస్ ఎక్కువ ఇస్తారు. అదే జనరల్గా ఎక్కడన్నా లేడీస్కి తక్కువ, జెంట్స్కి ఎక్కువ ఇస్తారు కదా. ఇక్కడ అలా లేదు. ఎందుకంటావు? ఎందుకంటే మనకు ఐడియా లేదు సార్. నేను చాలా అయితే చూసాను కానీ లేడీస్కి ఎక్కువ ఇస్తారు, జెంట్స్కి తక్కువ ఇస్తారు. అంటే తక్కువ మంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు సార్. లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు రారు అంతగా. వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసి తీసుకొస్తారు. అందుకే వాళ్ళకి 700 ఇస్తారు. మన బాయ్స్ ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయకుండా కూడా వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి తక్కువే ఇస్తారు సార్. తక్కువ ఇస్తే 400 అంటే చాలా ఇది సార్. కొంచెం పెంచితే చాలా బాగుంటుంది.
అందులోనూ ఫెసిలిటీస్ ఏమిటంటే ఏ సినిమాకి కానీ ఏ సీరియల్కి కానీ ఏ వెబ్ సిరీస్ కానీ తీసుకెళ్తే మెయిన్ ఫుడ్ ఒక హీరో వచ్చి తినాలి. అక్కడ హీరో వచ్చి తింటే అప్పుడు తెలుస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ ఫుడ్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అనేది. ఎప్పుడు ఏ హీరోను నేను తినడం చూడలేదు. నేను ఇన్ని రోజులు ఇంకున్నాను సార్. ఏ హీరో బాగా చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా. అవును సార్. ఇప్పుడు బాగా చిన్న కొత్త హీరోలు బాగా చిన్న చిన్న ప్రొడక్షన్లు, అవును సార్, వాళ్ళు కూడా మీతో కలిసి తినడం కానీ. లేదు, బట్ వాళ్ళు ఫుడ్ బాగా పెడతారు సార్. వాళ్ళు అలాంటి వాళ్ళే బాగా పెడతారు. అలాంటి వాళ్ళు బాగా పెడతారు ఫుడ్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు, పెద్ద పెద్ద కంపెనీలు రెగ్యులర్ గా సినిమాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఫుడ్ బాగుంటుంది అనేది. వాళ్ళ ఫుడ్ బాగుంటుంది సార్. నేను చాలా చిన్న సినిమాలే బెటర్. చిన్న సినిమాలు కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేటివి వాళ్ళైతే మంచి ఫుడ్డే పెడతారు. నేను రీసెంట్గా బకాసుర రెస్టారెంట్ అనే మూవీకి షూట్కి వెళ్తే వాళ్ళు బాగానే పెట్టారు ఫుడ్. బిర్యానీ తెచ్చిచ్చేవాళ్ళు. వెజ్ తినేవాళ్ళు వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ బిర్యానీ. చాలా బాగా పెడతారు సార్ ఫుడ్. వాళ్ళు ట్రీట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు పెద్ద స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఏమన్నా ఉంటే అందులో ఇప్పుడన్నా ఇలా స్పెషల్గా పెట్టడం అలాంటిది ఏం చేస్తారు? లేదు సార్, అలాంటిదేం లేదు. నేను డ్రాగన్లో చేశాను, తర్వాత రాధేశ్యామ్లో చేశాను, తర్వాత హరిహర వీరమల్లులో చేశాను. అలాంటిదే ఉండదు సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు ట్రీట్మెంట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది సెట్లో? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం. రెస్పెక్ట్ అనేది ఇవ్వరు సార్. డిసిప్లిన్ లేదు మెయిన్. జూనియర్ ఆర్టిస్టు చాలా మంది చెప్పాను కదా, 200 మందికి సిస్టమ్గా ఉంటే ఇంకా 200 మంది చాలా దీనిగా ఉంటారు. వరస్ట్ 200 మంది చాలా వరస్ట్గా ఉంటారు. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వరు మెయిన్. ఇప్పుడు మీకు ఎన్ని అవర్స్ ఉంటాయి రోజుకి? ఎన్ని అవర్స్ ఉంటాయి వర్క్? రోజు కంటే 12 అవర్స్ ఉంటుంది, 13 అవర్స్ ఉంటుంది సార్. 14 అవర్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు 14 అవర్స్ ఉంటుంది, ఒక్కొక్క రోజు చాలా టైం పడుతుంది. టిఫిన్ బ్రేక్లు, లంచ్ బ్రేక్లు ఒక ½ అవర్ ఇస్తారు సార్. ఓకే, ½ అవర్ ఇస్తారు. మనం తొందరగా వెళ్ళలేదంటే అక్కడ మనకి తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకురా ఎంతసేపు పోవాలి నువ్వు అంటారు. ఇలా కూడా మాట్లాడే వాళ్ళు చాలామంది చూశాను నేను. వాళ్ళతో మళ్ళీ మెయిన్ డిసిప్లైన్ లేదు సార్. జూనియర్ ఆర్టిస్ట్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్లో 200 మందికి డిసిప్లైన్ ఉంటే ఇంక 200 మందికి డిసిప్లైన్ లేదు. అలాంటి వాళ్ళ నుంచినే ఈ 200 మందికి కూడా చెడు పేరు వస్తుంది అంతే తప్ప ఇంకా 200 మంది వీళ్ళ 200 మందిని తీసుకెళ్ళకపోతే ఈ 200 మంది బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు డిసిప్లైన్ లేదు కాబట్టి ఈ 200 మందికి కూడా డిసిప్లైన్ లేదు అని ట్రీట్ చేస్తారు. ఇప్పుడు వచ్చే 400లో కొంతమందికి డ్రింక్ అలవాటు అసలు అదేలా కుదురుతుంది? 400 ఆ 200 మందే డ్రింక్ అలవాటు సార్. మెయిన్ ఆ 200 మందే డ్రింక్ అలవాటు ఉంటుంది. షూట్ అయిపోతే వస్తారు కృష్ణానగర్లో, మందు వేస్తారు, భోజనం తినేస్తారు. 100 రూపాయలు మందు వేస్తే ఇంకో 100 రూపాయలు భోజనం తింటారు, 100 రూపాయలు రూమ్కి. మార్నింగ్ లేవగానే 90 వేస్తారు, షూట్కి వెళ్తారు. తాగేసే వెళ్తారు. ఖచ్చితంగా తాగేసే వెళ్ళే వాళ్ళు చాలా. అంటే వాళ్ళు ఒక 100 తక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ ఏజెంట్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సార్. చాలా మంది నేను చూశాను, వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో ఏంటంటే జనాలు కావాలంతే. ఏంటి మంది కావాలి, మందిని తోసేసామా, వాళ్ళు సినిమా వాళ్ళు చెప్తారు మనకి 100 మంది కావాలంటే 100 మందిని వదిలేసామా లోపలికి, అంతే తప్ప వేరే ఇంకేం ఉండదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా చూడరు. వాళ్ళు తీసుకొని రావాలి, 100 మంది కావాలి, వాళ్ళకి 100 మంది ఇచ్చేసాం. ఈ టిఫిన్కి లేకపోతే భోజనానికి కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తారా? లేదు సార్, కరెక్ట్ 12ంటికో 1 అలా ఏమి ఉండదు, ఫిక్స్డ్ టైమింగ్స్ ఏమి ఉండదు. టిఫిన్ టైమింగ్స్ ఒక్కొక్కసారి అయితే 9కి ఇస్తారు, 10కి ఇస్తారు, 11కి ఇస్తారు. అలా 11 చేసిన టైమింగ్స్ ఉన్నది, టిఫిన్ టైమింగ్స్ ఉండదు, కరెక్ట్ టైమింగ్ ఉండదు సార్. 11కి ఒకసారి అయింది మాది, చాలాసార్లు 11కి వెళ్ళాం. లంచ్కి అయితే 3ంటికో 3:30కో లెగిసి 11కి తింటారు. పొద్దున్న టీ తాగాలన్నా కానీ టీ షాప్స్ కూడా ఏవి ఓపెన్ ఉండవు. ఓకే, టీ షాప్స్ ఏవి ఓపెన్ ఉండవు. మనకి ఏదైనా అక్కడ టీ తాగాలి. కానీ మేము బయట టిఫిన్ తినాలంటేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది. మాకు టిఫిన్ డబ్బులు వాళ్ళు ఇచ్చేసి మేమే టిఫిన్ తీసుకెళ్దాం అనిపిస్తుంది. అలాగే బ్రో, ఎందుకంటే టిఫిన్ అక్కడ బాగుండదు కాబట్టి ఎలా తింటాం సార్. ఒకసారి అయితే ఇడ్లీలు ఇట్లా రబ్బర్లా ఉన్నాయి తింటుంటే, ఎందుకు అనేసి పడేసి పక్కకి వెళ్ళొచ్చేసి చాలా మంది వదిలేశారు. అలాంటి బాగా లంచ్ కూడా లేట్ అవుతుంది. 3 o'clock 3-4 అయిపోతుంది. షూట్ ఆ రోజు 3-4 అయిపోయిందంటే షూట్ ఆ రోజు 10-11 వరకు ఉంటుంది. దూరం తీసుకెళ్ళిపోతారు మనతో. ఇక్కడ దగ్గర అయితే ఉండరు.
దూరం తీసుకెళ్ళిపోతారు. ఒక 80-90 కిలోమీటర్ తీసుకెళ్ళిపోయారంటే వాళ్ళు చచ్చినట్టు మనం వినాల్సిందే. అప్పుడు ఎంత లేట్ అయినా కానీ వాళ్ళు బ్యాకప్ చెప్తారు, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు కాబట్టి చచ్చినట్టు మనం వినాల్సిందే. వెహికల్స్ బాగుంటాయా అట్లా కుక్ చేసి తీసుకెళ్తారు? వెహికల్స్ బాగుంటాయి కానీ ఒక 50 మంది కూర్చుంటే ఒక 20 మంది నించుంటారు, అలా ఉంటుంది. అందరికీ సీట్ ఇవ్వరు. రెగ్యులర్గా వాళ్ళ దగ్గర పేరు ఉండే వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డాను, నాకు ఎవరు సీట్ ఇవ్వలేదు. నేను నించుంటూనే వెళ్ళాను, నించుంటూనే వచ్చాను. ఈరోజు ఏంటంటే ఏదో కొంచెం తెలిసింది కాబట్టి కూర్చోవడానికి అవకాశం ఉంది. లేకపోతే కొత్త వాళ్ళ పరిస్థితి అంతా ఇంతే సార్. కొత్త వాళ్ళు రావాలంటే, ఎదగాలంటే చాలా డిసిప్లైన్తో రావాలి. ఇక్కడ డిసిప్లైన్తో ఒక వర్క్, ఒక కసి పట్టుదలతో వచ్చి ఇక్కడ ఏదైనా చేయాలి అని నించోవాలి అంతే తప్ప అరే బాధ అవుతుందిరా అనేసి వెళ్ళిపోతే కాదు సార్. ఇక్కడ ఇప్పుడు 13-14 గంటలు ఒక్కొక్కసారి షిఫ్ట్ చేస్తారు కదా, మీరు ఒక నిమిషం కూర్చోవాలన్నా మరి ఏమన్నా ఉంటుందా అక్కడ అసలు? లంచ్ టైమే సార్, లంచ్ టైమే మాకు. తర్వాత నుంచునే ఉండాలి, తర్వాత నించోవాలి, అటు ఇటు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటారు. కూర్చోము బట్ నించోనే ఉంటాము, అటు వెళ్ళు నువ్వు ఇటు వెళ్ళు అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము అలా చేస్తూ ఉంటాం అంతే. లేదా నువ్వు ఒక్కొక్క రోల్ ఇస్తారు, ఆ రోల్ ఇస్తే మనకు పర్లేదు, రోల్ ఇవ్వకపోతే వాని పక్కన నువ్వు నడు, అలాంటివన్నీ చెప్తారు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక రోజు ఒంట్లో బాగోకపోతే అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కొంచెం కంటిన్యూటీ కోసం ఏదో ఒక 4-5 రోజులు షూట్ వచ్చింది, ఒక రోజు మధ్యలో ఒంట్లో బాగాలేదో ఏదో చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు అసలు? వెళ్తాం సార్, వెళ్తాము. ఎందుకు వెళ్తామంటే మనకి 3 పూటలు జరగాలంటే షూట్కి వెళ్ళాలి, లేకపోతే జరగదు కదా. ఒంట్లో బాగాలేకున్నా కూడా వెళ్ళి షూట్ చేసి నేను చాలాసార్లు అయితే వచ్చాను సార్. నాకు ఒంట్లో బాగాలేకుండా ఉన్నప్పుడు కూడా వెళ్ళాను షూట్కి, వెళ్ళి వచ్చేస్తాను. వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు అరే ఏం కాదు పోరా, ఎందుకంటే మనం ఫిక్స్ అయి ఉంటాం ముందే ఇలా వెళ్ళాలి. కమిట్మెంట్ ఉంటుంది సార్, కమిట్మెంట్ పెట్టుకొని వెళ్తాం. ఇంకా డబ్బులు లేకపోతే ఇక్కడ కృష్ణానగర్లో అస్సలు ఉండడం కూడా కుదరదు. ఏ టిఫిన్ చేయాలన్నా నీకు 100 రూపాయలు కావాలి, లంచ్ చేయాలన్నా 100 రూపాయలు కావాలి, డిన్నర్ చేయాలన్నా 100 రూపాయలు కావాలి. ఇప్పుడు నైట్ షూట్లు ఉంటాయి కదా, నైట్ షూట్లు ఎలా ఉంటాయి? నైట్ షూట్లకి ఏమన్నా కొంచెం డబ్బులు ఎక్కువ బెటర్గా ఇవ్వడం? లేదు సార్, సేమ్ పేమెంట్. నైట్ షూట్ ఎందుకంటే నైట్ షూట్ వెళ్ళే వాళ్ళు ఎండ తక్కువ ఉంటుంది అనేసి నైట్ షూట్ వెళ్తారు చాలామంది. అలానే ఇంకొంతమంది చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ షూట్ వెళ్తారు. ఇప్పుడు సమ్మర్లో కూడా ఈ ఎండలో ఇలాగే ఉండాల్సింది, నీడగా ఉంటాం, లేదు ఏ చెట్ల కింద కూర్చోవాల్సింది, అవుట్డోర్ అంతే. ఇప్పుడు వాష్రూమ్స్ అయ్యి ఎలా ఉంటాయి అక్కడ? ఎక్కడైనా ఉంటే వాష్రూమ్స్కి వెళ్ళచ్చు, లేదంటే అవుటే. అక్కడ వాష్రూమ్స్ అయితే మాకే జూనియర్ ఆర్టిస్ట్కి ఏమి ఉండవు వాష్రూమ్స్ ఏమి. అక్కడ వాటర్ ఫెసిలిస్ట్ కూడా తక్కువే ఉంటుంది. నువ్వు వెళ్ళి ఇక మీకంతా వాటర్ కూడా ఇవ్వడం దండగా అంటారు. అంత మేము పెద్ద మూవీల్లో చేసాం కానీ మీకు వాటర్ ఇవ్వడం కూడా దండగా అంటారు. ఎందుకంటారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే డిసిప్లైన్ లేదు సార్. మెయిన్ డిసిప్లైన్ అనేది లేకుంటే మనం ఏం చేయలేం. డిసిప్లైన్ అనేది ఒకరు చెప్తేనో ఒకరు చేస్తేనో వచ్చేది కాదు. మైండ్ కాన్సెప్ట్ ఉండాలి. డిసిప్లైన్గా ఉంటే మనకి ఏదైనా అవకాశాలు ఇస్తారా అనేది. అక్కడ 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒకడు అల్లరి చేసేవాడు ఉంటే 10 మందికి చెడిపోయారు. 10 మంది అల్లరి చేసేవాళ్ళు ఉన్నా కానీ ఒక్కడు మాత్రం డిసిప్లైన్గా ఉంటే వాడికి కూడా చెడిపోయారు కదా. అలా అయిపోయింది ఇప్పుడు. అలాంటి బ్యాచ్లోకే వేస్తారు. డిసిప్లైన్గా ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేరు సార్. యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ లేదా, చాలామంది అయితే తిట్టారు. ఒక డైరెక్టర్ ఉన్నాడు, తమిళ డైరెక్టర్, ఆయన అయితే చాలా పెద్దవాడే అన్నాడు. అది చెప్పుకుంటే బాగుండదు, ఒక టైం వస్తుంది అది చెప్తాను, మీకే చెప్తాను, ఎవరికి చెప్పను, మీకే చెప్తాను టైం వచ్చిన రోజు. అలా ఉంటుంది సార్ పరిస్థితి. సో ఇప్పుడు లేడీస్ని అలాగే ట్రీట్ చేస్తారా? అలాంటి భాష వాడతారా? లేదు సార్, వాళ్ళని అలాంటి భాష మాట్లాడితే వాళ్ళు అక్కడే స్పాట్లోనే వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడ తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళి వదులు, నీ దగ్గర కూల్ చేయడానికి రాలేదు, మాకు నీది కాకపోతే వేరే వాళ్ళది ఉంటుంది అంటారు వాళ్ళు. లేడీస్ రిటర్న్ ఉంటారు సార్. లేడీస్ ఏంటంటే లేడీస్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు వాళ్ళు కానీ అక్కడ మాట్లాడకపోతే షూటింగ్లో వాళ్ళు అక్కడే కొట్టేస్తారు. వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉల్టా అయిపోయి వాళ్ళని కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి, వాళ్ళని తిట్టే ఛాన్సెస్ ఉంటాయి. కొట్టే ఛాన్సెస్ ఉండకపోయినా తిట్టే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. జెంట్స్ని అయితే కొడతారా? జెంట్స్ని కొట్టారు కానీ తిట్టేది ఎక్కువ ఉంటుంది.
కొట్టరు, ఎవరు కొట్టరు, బట్ తిట్టేది ఎక్కువ ఉంటుంది. లేడీస్ని ఏం మాట్లాడరు, బట్ ఓకే. జెంట్స్ని ఎక్కువ ఇది ఉంటుంది మాట్లాడరు. ఇప్పుడు మీకు అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లో చెప్తారా ఏం చేయాలి ఏంటనేది? డైరెక్టర్తో ఇంటరాక్షన్ ఉంటుందా, మొత్తం అంతా అసిస్టెంట్లేనా? లేదు సార్, అసిస్టెంట్ డైరెక్టర్లే మనకు అంతా చెప్తారు. అసిస్టెంట్ డైరెక్టర్లే చెప్తారు, డైరెక్టర్ ఎక్కడో కూర్చొని చూసుకుంటాడు అంతే. కెమెరామ్యాన్స్ ఇలా చేయండి అలా చేయండి అనేసి మైక్లో చెప్పుకొని, అంతేగాని మనకి ఈ అసిస్టెంట్ డైరెక్టర్లే మొత్తం ఏంది ఉన్నా ఏంది లేకపోయినా వచ్చి ఒక మూవీకి ఏం లేదన్నా ఒక 4-5 మంది ఉంటారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్లు. పెద్ద మూవీ అంటే, చిన్న మూవీస్కి ఏమి అంతమంది ఉండరు. పెద్ద మూవీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు 4-5 మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు సార్. నేను హరిహర వీరమల్లులో చాలా దగ్గర నుంచి చూసి చాలా మంచిగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సునీల్ అన్న. యాక్టర్ సునీల్, కామెడీ సునీల్ అన్నే. బట్ చాలా మంచి వ్యక్తి సార్ ఆయన. అలాంటి మనిషి చాలా మందికి సపోర్ట్ చేస్తాడు. బట్ ఆయన వరకు చేరాలి సార్. ఆయన వరకు చేరితే ఏదో ఒక చిన్న హెల్ప్ అవుతుంది. ఆయన అలా కాదు తమ్ముడు నువ్వు ఇలా చేయాలి అనేసి చెప్పి మరీ చేపించాడు ఆయన. మీకు ఇప్పుడు డైలాగ్స్ ఏమన్నా ఉంటాయా? డైలాగ్స్ చెప్పడం కానీ, డైలాగ్స్ చెప్తే ఎక్కువ పేమెంట్ కానీ? కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్తే మాత్రమే డైలాగ్స్ ఇస్తారు సార్. వాళ్ళకి ఫస్టే ప్రిపరేషన్ అయింటారు వాళ్ళు. కంపెనీ ఆర్టిస్టులు అంటే ముందే ఫిక్స్ అవుతారు సార్. వీళ్ళు ఆడిషన్స్ జరుగుతాయి కదా, ఆడిషన్ జరిగినప్పుడే ఫిక్స్ అయి ఉంటారు. ఇంతమంది వీళ్ళకి మాత్రమే క్యారెక్టర్ ఉంటుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు మాత్రమే, వీళ్ళు జూనియర్ ఆర్టిస్టర్స్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇలా వర్క్ చేయాలి. ఎవరో టైం బాగుండి ఒకరినో ఇద్దరినో సెలెక్ట్ చేసి డైలాగ్ కోసం తీసుకుంటారు అంతే తప్ప ఇంకా ఎవరిని తీసుకో. చాలా వాళ్ళకి ఏమి కొంచెం పేమెంట్ ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. ఇప్పుడు పండగలు ఉంటాయి కదా, అవును, సండేలు లేకపోతే ఏదైనా పండగలు. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే 3 రోజులు 4 రోజులు పండుగలు ఉంటాయి. అవును, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వర్క్ షూటింగ్ ఉంటాయా? షూటింగ్ తక్కువ సార్ ఆ రోజు. తక్కువ ఉన్నప్పుడు మేము ఏదైనా షూట్ ఉంటే వెళ్తాం. సీరియల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే సీరియల్ కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది కాబట్టి సీరియల్స్ ఉంటాయి. దాంట్లోనే ఫిక్స్ అయి ఉంటారు. ఇట్లాంటి పిల్లర్ నంబర్ దగ్గరికే రావాలి, ఇలాంటి పిల్లర్ దగ్గరికే వచ్చి మీరంతా ఈ వ్యాన్ ఎక్కాలి. ఎక్స్ట్రా ఎవరైనా వెళ్తే అక్కడ ఎక్కనియరు వాళ్ళు. ఒక మంత్గా కంటిన్యూగా వెళ్తూనే ఉంటారు కదా, అలా ఉంటుంది. ఇప్పుడు పండుగలు ఉంటే షూటింగ్లు ఉండవు మీకు, పస్తులే. ఇంకా మా పస్తులే కానీ ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడ 50 రూపీస్ పెడితే ఫుడ్ వచ్చేది లేదు. 100 రూపాయలు ఉంటేనే ఫుడ్ తినగలం, లేకపోతే. ఇప్పుడు మీకు వచ్చే 400లో ఏదో సేవ్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి అసలు? సార్ సేవింగ్స్ అంటే ఎలా సేవింగ్ చేయగలం సార్? ఒకరోజు షూటింగ్ ఉంది, ఒకరోజు షూటింగ్ లేదంటే ఆ రోజు డబ్బులు ఆ రోజుకే అయిపోయాయి. ఇప్పుడు సండేలో ఇప్పుడు మామూలు ఆర్టిస్టులు నాకు తెలిసిన వాళ్ళకి అయితే యాక్టర్లకి డబల్ కాల్ షీట్లు అంటారు సండేలు పండగలకి చేస్తే. మీకు ఆ రోజు కూడా ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు? ఏం ఉండదు. కొంచెం ఫుడ్ ఏమన్నా కొంచెం ఆ రోజు ఏమన్నా మంచి ఏం ఉండదు సార్. సేమ్ ఫుడ్ పండగలకు కూడా. పండగ కానీ ఏ పండగ జరిగినా అదే ఫుడ్డే, అదే రొటీన్ అదే ఉంటుంది. సేమ్ అలాగనే ఉంటుంది ఫుడ్. సో హీరోలు ఈ యాక్టర్లు వీళ్ళందరూ ఎలా ఉంటారు అసలు? వీళ్ళు ఎప్పుడన్నా మీతో పలకరిస్తారా మిమ్మల్ని? లేదు సార్, వాళ్ళేం మనతో వచ్చి పలకరేయడం ఏముండదు. మేము పలకరేయడానికి వెళ్ళినా కానీ వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సార్ నమస్తే సార్, మీతో సెల్ఫీ తీసుకుంటాం సార్ అంటే, లేదమ్మా ఇది షూట్లో ఉన్నాము, షూట్లో అంతా రాకూడదు, ఇలా అంతా చేయకూడదు అంటారు. ఎవరు వాళ్ళే అంటారా? పక్కన వాళ్ళే అంటారు సార్, డైరెక్ట్గా వాళ్ళే అనేస్తారు. పక్కన వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, వాళ్ళే అనేస్తారు. ఇప్పుడు పెద్ద యాక్టర్లు, ఇప్పుడు పెద్ద యాక్టర్లు కూడా అంతేనా పరిస్థితి? పెద్ద యాక్టర్లు కూడా అంతే సార్ పరిస్థితి. అలా సెక్యూరిటీ ఉంటారా ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులకు? బాగానే సెక్యూరిటీ ఉంటారు సార్. దాదాపు మనము కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటేనే అక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువ టైట్గా ఉంటుంది. అక్కడ మనం సగానికి వెళ్ళామంటే నువ్వు అటే వెళ్ళిపో, ఇక్కడ రావద్దు అంటే. వాళ్ళైనా రెస్పెక్టబుల్ గా చెప్తారా రావద్దని? రెస్పెక్టబుల్ గానే చెప్తారు సార్. మనం అది వినకుండా వెళ్తే తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం మనకి చెప్పారు కాబట్టి మనం వెళ్ళకూడదు అనేసి రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే. అలా డబ్బులు ఇస్తే అవకాశాలు వస్తాయని ఇందాక మాట్లాడుతున్నావు, అదేంటి సార్? ఏజెంట్ అంటే ఎలాంటి అవకాశాలు? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే మామూలుగా జూనియర్ ఆర్టిస్ట్ దేనికి ఇవ్వాలి డబ్బులు? ఎవరికి ఇవ్వాలి? ఏజెంట్ ఉంటాడు సార్. ఒక ఏజెంట్ వచ్చి మనల్ని ఏదో మూవీలో ఏదో అవకాశం ఇస్తామనేసి తీసుకెళ్ళి ఆయనకి ఏదైనా టైం బాగుండి ఏదో ఒక అవకాశం ఇచ్చేసాడా పర్లేదు, లేదా డబ్బులు తీసుకొని కూడా ఎగ్గొట్టేస్తాడు. అంటే ఎంత మాత్రం డిమాండ్ చేస్తారు?
సార్ డిమాండ్ అంటే 5-10K అలా డిమాండ్ చేస్తారు సార్. అలా ఎక్కడి నుంచి తేగలరు 5K 10K మీకు ఇంటి దగ్గర నీకు అలాంటి పరిస్థితి. అలా అవకాశాలు తెచ్చుకుని ఏదన్నా కొంచెం షైన్ అయిన వాళ్ళు ఉంటారు కదా మీ వాళ్ళు, అవును సార్. మళ్ళీ తర్వాత వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారా? లేదు సార్, వాళ్ళేమి హెల్ప్ చేయరు. వాళ్ళ కెరియర్ అప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ చూసుకొని వెళ్తూ ఉంటారు ముందుకి. తర్వాత వాళ్ళు ఒక బిల్డ్ అయినాక తర్వాత వాళ్ళు చూడాలన్నా కానీ వాళ్ళకి టైం ఉండదు, అంత టైం ఉండదు. ఎవరో థింక్ చేసి చూసే వాళ్ళు మాత్రమే చూస్తారు. ఆయన రాయచూటి హీరో ఏదో ఉన్నారు సార్, ఆయన పేరు నాకు కిరణ్ కుమార్. అవును, ఆయన ఏదో హెల్ప్ చేస్తున్నానని చెప్పాను. నేను కిరణ్ అబ్బవరమేనా హెల్ప్ చేస్తున్నారు? హెల్ప్ చేస్తున్నాను అనేసి చూశాను. 10 మంది దాకా హెల్ప్ చేస్తున్నాడు సార్. ఆయన ఒక్కడే హెల్ప్ చేస్తున్నట్టున్నాడు. ఎవరు అంతా ఎవరేం లేదు సార్, కష్టపడుతున్న వాళ్ళు అలాగే ఉన్నారు. అలానే పైకి తీసుకురావట్లేదు, ఎవరిని పైకి తీసుకురావట్లేదు. చిన్న చిన్న అవకాశాలు ఇస్తే మాలాంటి వాళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్ట్ కూడా పైకి వస్తాం సార్. టీవీ సీరియల్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఇట్లా ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ కానీ పేమెంట్లు కానీ? సార్ అక్కడ ఖచ్చితంగా పేమెంట్ ఇచ్చేస్తారు సార్. మనకు అక్కడ ఖచ్చితంగా స్పాట్లో పేమెంట్ జరుగుతుంది. లేదా నీకు 10 డేస్కి ఒకసారి పేమెంట్ ఇస్తామని చెప్తారు. 20 డేస్ కంటిన్యూ షూట్ ఉందంటే మీకు మంచి పేమెంటే వస్తుంది. 20 డేస్ అంటే 3 టైమ్స్ ఫుడ్ పెడతారు. 3 టైమ్స్ ఫుడ్ పెట్టి 1000 రూపీస్ ఇస్తారు. 1000 రూపీస్ ఇస్తారు సిరీస్లో. అంటే టైం ఎక్కువ అవుతుంది. టైం 15 అవర్స్ ఎక్కువ అవర్స్ ఉంటుంది అక్కడ. ఎక్కువ పని కూడా మనకు వర్క్ కూడా అలానే ఉంటుంది. డిమాండ్ చేస్తారు వర్క్ కూడా చాలా వర్కే ఉంటుంది మనకి అక్కడికి వెళ్తే. నార్మల్గా ఉంటే ఈ మామూలు వర్క్ నార్మల్గా ఉండదు, వర్క్ ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. సో రాధేశ్యామ్లో ఏం క్యారెక్టర్ చేశారు మీరు? లేదు సార్, జూనియర్ ఆర్టిస్ట్ గానే కనిపించారు. సినిమా చూసారు తర్వాత? కనిపించాను కానీ ఏదో కలర్ డ్రెస్ వేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయా. ఏంటది, ఏమన్నా సీనా లేకపోతే? లేదు, సీన్ ఏం కాదు, ఇది ఒక సీన్ సార్. అది ఓకే, ప్రాపర్గా ఉంది ఒక సీన్. ఆ సీన్లో ఇట్లా పక్కకుంటూ నడుచుకుంటే హీరో కాంబినేషన్ లో ఆ హీరోని కూడా నేను మాట్లాడలేదు ఇప్పటి వరకు. అవునా? అవును, ఖచ్చితంగా. అసలు ట్రై చేయలేదా అలా ప్రభాస్? మాట్లాడాలని ఉండేది కానీ బట్ ఆయన మాట్లాడితే పక్కనున్న వాళ్ళు ఏమంటారు అనేది ఒక టెన్షన్. దాని ద్వారా ఎవరిని మాట్లాడు. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా దూరం నుంచి, హీరోలు ఖచ్చితంగా బాగానే ఉంటున్నారు, కొంతమంది ఏమో చాలా ర్యాష్గా ఉంటున్నారు. అలా ఏమన్నా అనిపిస్తుంది మీకు హీరోల మీద? మన మీద ఎవరు హీరోలు ర్యాష్ అవ్వరు సార్. అంటే మన మీద కాదు, జస్ట్ అక్కడ జరిగే షూటింగ్ లోనో చిరాకు పడతారు. ఏదైనా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నచ్చకూడని పని అలా చేస్తుంటే ఆయన అక్కడ ఎందుకు పెట్టారు, ఫస్ట్ అక్కడి నుంచి తీసేయండి. ఆయనకి ఎందుకంటే డిసిప్లిన్ ఉండదు మెయిన్, అందుకే అక్కడి నుంచి తీసేయండి అంటారు. ఎవరికైనా చిరాకు వచ్చేస్తుంది కదా. అక్కడ ఆయన నచ్చని పని చేస్తుంటాడు, 10 మందికి నచ్చని పని చేసేటప్పుడు ఎవరికి నచ్చదు కదా. అందుకే చిరాకు వచ్చి హీరోనే చెప్పేస్తాడు, ఆయన ఫస్ట్ అక్కడి నుంచి తీసేయండి అంటారు. ఓకే, హరిహర వీరమల్లులో ఏంటి క్యారెక్టర్? అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను సార్. అక్కడ ఒక రోల్ ఇచ్చారు, ఆ రోల్లో చాలా బాగానే కనపడ్డాను. తర్వాత ఎన్ని డేస్ షూట్ చేశారు? అది 13 రోజులు షూట్ చేశాను సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? లేరు సార్, పవన్ కళ్యాణ్ సార్ అయితే రాలేదు. ఓకే, సునీల్ అన్న వచ్చాడు, తర్వాత సుబ్బరాజ్ అన్న వచ్చాడు, ఇంకా కొంతమంది వచ్చేస్తారు. వాళ్ళ పేరు తెలియదు అంతేగాని మనకి ఐడియా లేదు. వాళ్ళు కొత్త వాళ్ళంతా వచ్చారు, చాలామంది వచ్చారు. జబర్దస్త్లో కామెడీ యాక్టర్ ఒక ఆయన వచ్చాడు, ఆయనకి ఒక రోల్ ఉంది ఫైట్ సీన్లో. చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు చేసిన కూడా ఫైట్ సీనా? అవును, ఫైట్ సీన్లోనే. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ది ఒక ఫైట్ సీన్ ఉంది. అది దాదాపు అంటే ఎవరు ఊహించలేరు, అలా ఉంటుంది ఫైట్ సీన్. ఎవరు ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు, అలా తీసుకెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ స్నేహితుడిని కొడితే, పవన్ కళ్యాణ్ సార్ స్నేహితుడిని కొడితే ఆయన వస్తాడు, నేనున్నాను అనేసి వస్తాడు. నేనున్నాను అనేసి వచ్చినప్పుడు అప్పుడు అది వేరే లెవెల్ ఉంది సార్ షూట్. మనము ఊహించలేము, అలా ఉంది అది. ఆ ఫైట్ సీన్ వేరే లెవెల్ ఉంది. బట్ కొంచెం టైం పడుతుంది కదా మూవీ రావాలని. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా కలవడానికి ట్రై చేయలేదా? మరి జనరల్గా ఆయన ఇలాంటివన్నీ బాగా రెస్పాండ్ అవుతారు కదా. అంటే ఆయన జూనియర్ ఆర్టిస్టులు, ఆయన డిప్యూటీ సీఎం కదా సార్, ఆయనకి సెక్యూరిటీ ఎక్కువ, చాలా టైట్గా ఉంటుంది. నార్మల్ హీరో కింద ఆయన సీఎం కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. మనల్ని ఆయన ఉన్న చోటుకి రానియరు,
చాలా డిస్టెన్స్లో పెడతారు ఆయనకి మనకి. ఆ షూట్లో ఏమైనా కానీ మనం పక్కన నించోవచ్చు అంతే తప్ప ఆయన మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. అలా ఉంటుంది సార్. ఇప్పుడు డ్రాగన్ అంటున్నారు, ఏంటి తమిళ సినిమా లేకపోతే మన ఎన్టీఆర్ గారు మన తెలుగు సినిమానే సార్. డ్రాగన్ మూవీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రశాంత్ నీల్ గారి సినిమా. ప్రశాంత్ నీల్ గారి సినిమా ప్రస్తుతానికి మంగళూరులో అయితే షూట్ జరుగుతుంది. ఫస్ట్ సీన్ అయితే ఇక్కడే జరిగింది, మన హైదరాబాద్లోనే జరిగింది. ఎక్కడ చేశారు మీరు? బెంగళూరులో చేశారా లేదు, హైదరాబాద్లోనే చేస్తాను సార్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి హైదరాబాద్లోనే చేస్తాను. ఫస్ట్ డే షూట్ లో ఫస్ట్ డే షూటే మన హైదరాబాద్లోనే జరిగింది. ఏం షూట్ చేశారు? అది ఒక కార్ బ్లాస్టింగ్ షూట్. ఓకే, కార్ బ్లాస్టింగ్ షూట్. ఆయన అన్న తారక్ అన్న కూడా ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. చాలా వైరల్ అయిపోయింది అది అప్పటికే. డ్రాగన్ మూవీ కొన్ని సీన్స్ అయితే నేను చూశాను, కల్లారా చూశాను, కానీ అది వేరే లెవెల్కి ఉంటుంది. ఆ రోజు హీరో ఉన్నారా మీరు? హీరో ఉన్నారు సార్. ఫస్ట్ రోజే హీరో వచ్చేసారు. ఓకే, ఫస్ట్ రోజు హీరో వచ్చారు. కానీ అన్న తారక్ అన్న నీ దగ్గరకు వస్తాడేమో చూద్దాము అనుకుని చాలా ట్రై చేస్తాం, కానీ ఆయనకి మాకు ఒక దాదాపు 100 మీటర్ డిస్టెన్స్ లో పెట్టారు. క్రౌడా? మీరు అందరూ క్రౌడ్ ఉన్నారు సార్. 200 మంది వెళ్ళాము మేము. కార్ బ్లాస్ట్ జరుగుతుంది. కార్ బ్లాస్ట్ 200 మంది వెళ్ళాము. తర్వాత వేరే బ్యాచ్ ఇంకో 200 మంది, టోటల్ 400 మందితో ఆ రోజు ఫస్ట్ డేనే షూట్ జరిగింది. ఇక్కడే రామానాయుడు స్టూడియో. ఓకే, దగ్గబాటి రామానాయుడు స్టూడియో ఉంది కదా, అక్కడే జరిగింది ఆ రోజు. చాలా బాగా జరిగింది సార్. ఓకే, కలవాలని చాలా, నేను ఎన్టీఆర్ సార్కి వీరాభిమాని. అవునా? చాలా వీరాభిమాని సార్. ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ, సిద్ధంగా ఉంటాను. తర్వాత ఇంకేం అవకాశం దొరకలేదా డ్రాగన్ లో? లేదు సార్. ఓకే, ఎందుకంటే మూవీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ సార్ 26 వరకు డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ షూట్ ఆపేసుకొని వచ్చారు. తారక్ అన్నది 20కి బర్త్డే ఉంది కదా, బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డే సెలబ్రేషన్లో చాలా గ్రాండ్గా జరగాలనేది ఉంది, కాన్సెప్ట్లో ఉంది. బర్త్డే కోసమే ఆయన నిలుపుకొని వచ్చాడు షూట్. 26 వరకు ఖాళీనే ఉంటాడు. బట్ కలవాలని చాలా ట్రై చేసాము, బట్ కుదరలేదు. అసలు ఏ హీరోని కలిసి ఫోటోలు తీసుకోవాలంటే షూట్ లో ఇప్పుడు అవును సార్. ఎన్ని సినిమాలు షూట్ చేస్తుంటారు? 13 సినిమాలు. 13 సినిమాల్లో ఒక్కరితో కూడా నేను కలిసి మాట్లాడాను అంతే తప్ప ఒక్కరితో కూడా ఫోటో దిగలేదు. ఎందుకంటే ఫోటో దిగాలంటే అక్కడ వాళ్ళు ఎవరైనా నేను ఫోటో సెల్ఫీ తీసుకోవాలంటే బయటికి తీయద్దు, సెల్లే బయటికి తీయద్దు నువ్వు షూటింగ్ లో. ఇప్పుడు డ్రాగన్, హరిహర వీరమల్లు ఇలాంటి సినిమాలకి లోపలికి మొబైల్స్ అవి అలౌ చేస్తారా? అలా ఉండేది, మొబైల్స్ మా కాడే ఉండేవి. బట్ షూట్ లో మాత్రం బయటికి తీయం. మేము ఫోటోలు తీసుకున్నాం అనుకున్నాం, తర్వాత చాలా కష్టం అయిపోయింది. మీకు హరిహర వీరమల్లు ఫోటో చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఒక సెకండ్ సార్. అది మీ గెటప్? నా గెటప్ ఇది. కెమెరా ఇది గోల్కొండలో షూట్ జరిగింది సార్. హరిహర వీరమల్లు గోల్కొండలో షూట్ జరిగింది. ఆ రోజు చాలా బాగుంది. అంటే ఫుడ్ ఒకటే మాకు ప్రాబ్లం అయిపోయింది. హరిహర వీరమల్లు అంత పెద్ద మూవీ షూట్ జరుగుతుంది, మాకు ఫుడ్ అయినా బాగా ఇస్తారనుకుంటే ఫుడ్ కూడా బాగా ఇవ్వలేదు. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. అసలు విషయం ఏంటంటే ప్రొడ్యూసర్లకి డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు. వాళ్ళు ఫుడ్, మంచి ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుందో అంతే పెడతారు. కాకపోతే ఏంటంటే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ అందరినీ, ఇప్పుడు సెట్ లో 300-400 మంది ఉంటారు అనుకోండి, అందరికీ చూసుకోవడం అలా కుదరదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఆ కింద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు కక్కుర్తిపడి మీకు అలాంటివి చేస్తారు. 100% ఏంటంటే ఇలాంటి గమ్ముకుని వాళ్ళకి తెలిసినప్పుడు ఏదో కొంచెం బెటర్గా అవుతాయి మీ పరిస్థితి. అవును సార్, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారు అనేది తెలియదు. ఎవరైనా ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా హీరో కానీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ ఎలాంటి ఫుడ్ తింటున్నాడు అనేసి వాళ్ళు ఒకరోజు ఎప్పుడైనా వచ్చి ఒకరోజు తింటే వాళ్ళకి ఆ రోజు తెలుస్తుంది సార్. జూనియర్ ఆర్టిస్ట్ ఫుడ్ ఎలాంటి తింటున్నాడు. ఉప్పు ఉండదు, కారం ఉండదు, నీళ్ళులా ఉంటుంది సార్ చారు. తినలేము అసలుకి. ఎవరు మీరైతే టేస్ట్ కూడా చేయలేరు అక్కడ. ఎందుకంటే మేము అదే తినాలి కాబట్టి, మాకు రొటీన్ అయిపోయింది కాబట్టి ఏదో ఒక సగం తిని సగం పడేస్తాం. మాది అదే పరిస్థితి. ఎప్పుడు నీళ్ళు తాగేయడం, వెళ్ళిపోవడం. డాన్సర్లకు కానీ ఫైటర్లకు కానీ అసోసియేషన్ ఉన్నాయి కదా, కార్డులు అంటారు, మెంబర్షిప్లు అంటారు. జూనియర్ ఆర్టిస్టులకు అలాంటిది ఏం లేవా అసలు? సార్ ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలు కడితే కార్డు ఇస్తారు మనకు. అది ఆ 1,00,000 రూపాయలకి ఎంత కష్టపడాలంటే, 1,00,000 రూపాయలు చేస్తే ఏమిస్తారు? ఏంటి బెనిఫిట్? ఏంటి ఆ కార్డు ఉంటే? ఏంటి ఆ కార్డు ఉంటే ఏదో మూవీలో ఛాన్సెస్ ఇస్తారు సార్ మనకి. బట్ యాక్టింగ్ తెలిసి ఉండాలి.
యాక్టింగ్ తెలిసింది అక్కడికి వెళ్తే మనకు ఆ కార్డు ద్వారా జరుగుతుంది. ఆ కార్డు తీసుకుంటే ఏదో మూవీలోకి అవన్నీ వేయాలి అనేది ఆయనకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కార్డు తీసుకుంటాం కాబట్టి అలా ఏదో మూవీలోకి వేస్తాడు. ₹1,00,000 సార్, 1,10,000 అంటారు, ₹1,00,000 అంటారు. ఆ డబ్బులు చూడటం ఎప్పుడు ఎలా ఉంటుందో అని కూడా మేము మా ఊహల్లో కూడా లేదు. ఇప్పుడు పెద్ద సినిమాల్లో మొబైల్స్ అవి తీసుకెళ్ళి ఫోటోలు వీడియోలు చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా సెట్లు అసలు అలౌ చేయరు, పైకి మొబైల్స్ అలౌ చేయరు అయ్యి అంటారు కదా. అంటే సెట్లో అలౌ చేయరంటే కొంతమంది మొబైల్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మొబైల్ వాళ్ళ కాడే పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ సెట్లో మొబైల్ తీసి పగలు కొట్టేస్తారు మనకి. అసలు మనం ఏమైనా అక్కడ బౌన్సర్స్ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, అక్కడ ఏదైనా మనం మొబైల్ తీసామంటే అక్కడే పగలేస్తారు. అది తర్వాత ఒక్కరిది పగిలిపోయిందంటే మళ్ళీ ఇంకెవరు తీయరు అక్కడ. అలా ఉంటుంది. మొబైల్ అయితే దాదాపు ఎవరు తీయరు సార్, ఎందుకంటే మొబైల్ బీ సేఫ్టీ. మొబైల్లో ఉండకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉండడం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు. షూటింగ్ తెలుసుకోవాలన్నా కానీ మొబైల్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఏమైనా బయట తీసామంటే షూట్లో ఉన్నప్పుడు బయట తీసి మనం ఏదైనా షూట్ చేయాలనుకుంటే 100% అక్కడే పగలగొట్టేస్తారు. కాదు చందు, ఇప్పుడు మీకు ఒక జత చెప్పులు లేకపోతే ఒక 4 జతల డ్రెస్లు ఏమి ఉంటాయి కదా, ఇవన్నీ ఏం చేస్తారు? రూమ్లో ఏమో ఫిక్స్డ్ అవర్స్కే తీసుకుంటారు కదా. ఫిక్స్డ్ అవర్స్కే తీసుకుంటాం కాబట్టి మార్నింగ్ లేచినప్పుడే మేము ఫ్రెష్ అప్ అయ్యేసి బ్యాగ్ మొత్తం, మా లగేజ్ మొత్తం నేను తీసుకెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. షూట్కి వెళ్ళి తీసుకెళ్తాం. అక్కడ మాకు ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తారు సార్. కబోర్డు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ పెట్టేసి మేము మళ్ళీ బ్యాకప్ అయిన తర్వాత వచ్చి అవి తీసుకొని వెళ్ళొస్తాం. తిరగా మాది ఎప్పుడు అదే అలవాటు అయిపోయింది. ఒక 7 kg 8 kgs ఉంటుంది మా బ్యాగ్. నడవాల్సిందే. దాదాపు మేము చాలాసార్లే జరిగింది సార్, ఇలా జరిగింది. కానీ బట్ ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయనేసి చాలా వెయిట్ చేస్తున్నాం. మంచి రోజు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. వెరీ నైస్ టాకింగ్ టు యూ చందు. థ్యాంక్ యూ సార్. మంచి రోజులు వస్తాయి, మీరు అనుకున్నట్టు రావాలని కోరుకుంటున్నాను. ఏదన్నా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల మీ పరిస్థితులు కొంతమంది హీరోలకు కానీ లేకపోతే ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి తెలిసి మీరు ఉండే పరిస్థితులు ఇంకొంచెం మెరుగవుతే అవును సార్, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అవును సార్. న్యూస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఫ్యూచర్ ఉండి బాగా మీరు అనుకున్న అంబిషన్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న మాట ఏంటంటే, మా దగ్గర స్టోరీ రెడీగా ఉంది సార్. స్టోరీ రెడీ ఉంది. దాదాపు మా దగ్గర 12 స్టోరీలు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ప్రొడ్యూస్ చేస్తామని వచ్చేవాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లోనే మన దగ్గర స్టోరీ అయిపోగొట్టే సినిమా ఉంది సార్. కెమెరామెన్ రెడీగా ఉన్నారు, డైరెక్టర్ రెడీ ఉన్నారు, కెమెరా టీం మొత్తం రెడీ ఉంది సార్. చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన కూడా చూస్తూ ఉంటారు. అవును సార్. ఇది కూడా అలాంటి వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రొడ్యూస్ చేయడానికి మీకు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.